హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2011 జనాభా లెక్కలకు సంబంధించి ముఖ్యమైన అంశాలు చూద్దాం. ప్రతి ఎగ్జామ్ లో కూడా దీని నుంచి ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో తప్పకుండా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ చూడండి, 2011 జనాభా లెక్కలకు సంబంధించి నినాదము లేదా మోటో వచ్చి మనకి అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్, అంటే మా జనగణన మా భవిష్యత్తు అనేది 2011 జనాభా లెక్కలకు సంబంధించినటువంటి నినాదంగా చెప్తాము. నెక్స్ట్, ఈ 2011 జనాభా లెక్కలకు సంబంధించి సెన్సస్ కమిషనర్ గా ఎవరు నియమించబడ్డారు అంటే సి చంద్రమౌళి అనేటటువంటి వ్యక్తి 2011 జనాభా లెక్కలకు సంబంధించి సెన్సస్ కమిషనర్ గా నియమింపబడడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, మొత్తం జనాభా ఎంత ఉంది దేశంలో? 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా ఎంత అంటే 121,8,00,000 అంటే 1210 మిలియన్లు అని అర్థం. నెక్స్ట్, ఇందులో పురుషుల జనాభా ఎంత అంటే 62.32 కోట్లు, అంటే 62,32,00,000 అంటే మొత్తం జనాభాలో వీరి యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 51.47%. నెక్స్ట్, ఇందులో స్త్రీలు ఎంతమంది ఉన్నారు అంటే 58.75 కోట్లు, అంటే పర్సంటేజ్ పరంగా చూస్తే మనకి 48.53% అనేది ఉన్నారు. నెక్స్ట్, దశాబ్ద వృద్ధి రేటు అంటే 2001 నుంచి 2011 వరకు ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. సో ఈ దశాబ్దానికి సంబంధించి వృద్ధి రేటు ఎంత ఉందంటే మనకి 17.7% ఉంది. 17.7% ఉంది. సో అంతకు ముందు దశాబ్దం ఎంత ఉంది అంటే 21.5% ఉంది. అంటే జనాభా యొక్క వృద్ధి రేట్ అనేది అంతకు ముందు దశాబ్దంతో పోల్చినప్పుడు 2001-2011 దశాబ్దానికి తగ్గింది అని అర్థం. నెక్స్ట్, జనసాంద్రత ఎంత ఉంది అంటే మనకి ఇక్కడ చదరపు కిలోమీటర్కి 382 ఉంది. అంటే ఒక చదరపు కిలోమీటర్కి ఎంత మంది ఉన్నారు అంటే 382 మంది ఉన్నారు. నెక్స్ట్, లింగ నిష్పత్తి 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి ఎంత అంటే ఇక్కడ ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. 943 మంది స్త్రీలు ఉన్నారు. నెక్స్ట్, పిల్లల లింగ నిష్పత్తి 0 నుంచి 6 సంవత్సరాల వరకు గల పిల్లల యొక్క లింగ నిష్పత్తి ఎంత ఉంది అంటే మనకి ప్రతి 1000 మంది పురుషులకు 919 మంది స్త్రీలు ఉన్నారు. నెక్స్ట్, అక్షరాస్యత రేటు కనుక చూసినట్లయితే మనకి లిటరసీ రేటు 2011 జనాభా లెక్కల ప్రకారం లిటరసీ రేట్ ఎంత అంటే ఓవరాల్ గా ఎంత ఉంది అంటే దేశంలో 74.04% ఉంది. అదే మనము పురుషుల విషయానికి వచ్చినప్పుడు 82.14% అనేది ఉంది. నెక్స్ట్, స్త్రీల విషయానికి వస్తే 65.46% అనేది ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా ఇది. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.